హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అసలు దాడి చేసింది ఎవరు, దాని గల కారణాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ అక్కడే ఉంటుందన్నమాట, మేడిపల్లిలో. సో ఆయన ఆఫీస్పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు. సో ఆ టైంలో తీన్మార్ మల్లన్న కూడా అక్కడే ఉంటున్నాడు. సో ఆ టైంలో దాడి చేయడం వల్ల తీన్మార్ మల్లన్న గన్మెన్ కూడా ఒక 5 రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు దాడి చేశారు తీన్మార్ మల్లన్నపై అనేది కూడా నేను ఈ వీడియోలో మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తీన్మార్ మల్లన్న కవిత గురించి ఏం మాట్లాడినాడో ఆ వీడియో కూడా నేను ఈ లాస్ట్లో ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా మీరు ఒకసారి చూడండి. తీన్మార్ మల్లన్న ఏమన్నాడంటే కవితపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆమె బీసీ కాదు, ఏమీ కాదు, బీసీలకు సంబంధించి ఎందుకు ప్రతి అంశంలో ఆమె ఇన్వాల్వ్ అవుతుంది, కొంచెం రాంగ్గా మాట్లాడినాడు. ఆ రాంగ్ ఏ విధంగా మీరు చూడండి, ఎందుకంటే నేను కొన్ని ఆ విషయాలు చెప్పకూడదు. కొంచెం అది వాస్తవానికి చెప్పాలంటే అట్లా మాట్లాడొద్దు, కానీ తీన్మార్ మల్లన్న ఆవేశపరంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మీరు చూడండి అసలు తీన్మార్ మల్లన్న ఎందుకు మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడో నేను లాస్ట్లో ఈ వీడియో పెడతాను. ఆ వీడియో మీరు చూడండి. ఆయనపై ఎందుకు దాడి చేశారో కూడా మీకు అర్థమవుతుంది. సో ఏదేమైనా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే తీన్మార్ మల్లన్న కూడా ఆ విధంగా మాట్లాడకుంటే బాగుండేది. ఎందుకంటే పర్సనల్గా ఎప్పుడు కూడా అటాక్ చేయొద్దు మాటల విషయంలో కూడా అని. సో తీన్మార్ మల్లన్న కవితపై ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి మేము తీన్మార్ మల్లన్నపై అదేవిధంగా ఆయన ఆఫీస్పై దాడి చేసినట్టు కూడా ఆ జాగృతి కార్యకర్తలు అయితే చెప్పడం జరుగుతుంది. చూడాలి మరి తెలంగాణలో మళ్ళీ రాబోయే రోజులు. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలోనే అటు మహాన్యూస్పై ఆఫీస్పై దాడి చేసినారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు ఊరికే దాడి చేయలేదు. ఆ రోజు కూడా అక్కడ మహాన్యూస్లో ఉన్నటువంటి వంశీ అడ్డమైన తమ్మునీళ్ళు పెట్టు, ఇట్లా పిచ్చి పిచ్చి తమ్మునీళ్ళు పెట్టడం వల్ల కూడా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మా నాయకుడిని ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడారు, మా నాయకునిపై విచిత్రమైన తమ్మునీళ్ళు పెడుతున్నారంటూ కూడా మహాన్యూస్పై దాడి చేయడం జరిగింది. ఈరోజు తీన్మార్ మల్లన్న ఇట్లా ఈమెపై మాట్లాడడం వల్లనే జాగృతి కార్యకర్తలు కూడా దాడి చేసినామని కూడా చెప్పడం జరుగుతుంది. చూడాలి మరి తెలంగాణలో రాబోయే రోజుల్లో ఇటు వీళ్ళు కొట్టుకుంటారా, లేకపోతే ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన ఉందా. తెలంగాణ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యకాలంలోనే ఇన్ని విషయాలు కొత్తగా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసే అవకాశం ఉందా, లేకపోతే బీసీలకు ఓసీలకు ఏమైనా యుద్ధం జరిగే అవకాశం ఉందా అనేది చూడాలి మరి. కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా, మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్. ఫస్ట్ అటాక్